పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పొదుపు తక్కువ, అప్పులెక్కువ, సామాన్యుడికి ఎడాపెడా అప్పులు చేస్తూ దాచుకున్న సొమ్మంతా ఖర్చైపోయి సరైన ఉపాధి లేక రోజువారీ ఖర్చుల కోసం సామాన్యుడు ఎడాపెడా అప్పులు చేస్తుండడం ఆందోళనకరం. అపర కుబేరులు 215 మంది జీడీపీలో 3వ వంతు సంపదను అనుభవిస్తుంటే దాదాపు 142 కోట్ల ప్రజానికం మిగిలిన సంపదను పంచుకుంటూ దుర్భర దారిద్ర్యంలో కూరుకుపోతుంది. తాజాగా విడుదలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్తో పాటు ఆక్స్ఫామ్తో సహా అనేక సర్వేలు నివేదికలు ఈ వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని, 2047 వికసిత్ భారత్ అంటూ నిత్యం మోదీ అండ్ కో గోడీ మీడియా ఉదరగొట్టే ప్రచారం ముంచెత్తుతుంది. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సందర్భంలో సైతం మన దేశానికి రక్షణగా నిలిచింది దేశీయ పొదుపు, దేశీయ మదుపు, దేశీయ మార్కెట్. వాటిలో ప్రధానమైన దేశీయ పొదుపు 2011-12లో 68.2% ఉంటే ప్రస్తుతం 60.9%కి పడిపోయింది. 7% పైగా పొదుపు పడిపోవడం ఆందోళనకరం. జీడీపీలో 2011-12లో 23.6% ఉన్న పొదుపు 2022-23 నాటికి 18.4%కి పడిపోయింది. దేశ ఆర్థిక అభివృద్ధికి భరోసా ఇచ్చే పొదుపు హరించకపోవడం ప్రమాద ఘంటికే. కరోనా తర్వాత కోట్లాది మంది ప్రజల ఉద్యోగాలు పోయాయి. ఉన్నవారికి జీతాల్లో పెరుగుదల రేటు గణనీయంగా పడిపోయింది. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ఆదాయాలు గణనీయంగా పెరుగుతున్నా ఉద్యోగుల జీతాల కోసం చేసే ఖర్చు కుంచుకుపోయినా ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం బాధ్యత రాహిత్యమే. ఆదాయాలు లేక, ఉద్యోగాలు లేక, ఉన్నా ఎప్పుడు పోతాయో తెలియని అభద్రత భావంతో ఉన్న సామాన్యుడికి దాచుకునే అవకాశమే ఉండడం లేదు. ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బలం ఉన్న కొద్దిపాటి ఆదాయాన్ని మింగేయడంతో రోజువారీ అవసరాల కోసం, పిల్లల చదువు కోసం, వైద్యం కోసం, పాత అప్పులు తీర్చడం కోసం వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, ప్రైవేట్ రుణాలు చేసి తీర్చలేక నానా అవస్థలు పడుతున్నారు. వ్యక్తిగత రుణాలు స్థూల జాతీయోత్పత్తి జీడీపీలో 42.9% ఉన్నాయని ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. 2023-24 నుంచి వ్యక్తిగత రుణాలు 30% పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రుణాలు తగ్గిపోవడంతో ప్రైవేట్ రుణాలు తీసుకుంటున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉసురు తీసుకుంటున్నారు. మోదీ పాలనలో బలవన్మరణానికి పాల్పడిన అన్నదాతలు 4 లక్షలకు పైగా ఉన్నారని అధికారిక గణాంకాలు చెప్తుండగా వాస్తవాలు పరిశీలిస్తే అంతకు అనేక రెట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $40 వరకు పడిపోయినా పెట్రోల్, గ్యాస్తో సహా అన్ని ధరలు పెంచేసి సర్ఛార్జీల పేరుతో కేంద్రం భారం మోపడం, జీఎస్టీ బాధుడు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోయడమే కదా. ఇంత చేసినా దేశం అప్పులేమైనా తగ్గాయా అంటే అది లేదు. 2014 నాటికి 82.74 లక్షల కోట్లుగా ఉన్న స్వదేశీ, విదేశీ అప్పులు 151% పెరిగిపోయి 208 లక్షల కోట్లకు ఎగబాగాయి. ఈ మొత్తాన్ని దేశంలో 142 కోట్ల మందికి వర్తింపజేస్తే సగటున ప్రతి ఒక్కరిపై ఉన్న భారం అక్షరాల 1,48,000 రూపాయలు. కేంద్రం చేసిన అప్పులు దేనికి ఖర్చు చేస్తుంది? దేశంలో ఒక భారీ పరిశ్రమ కానీ, భారీ నీటి ప్రాజెక్టు కానీ ఏర్పాటు చేయలేదే. కార్పొరేటర్కు 16.35 లక్షల కోట్ల రుణాల మాఫీకి 4.53 లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం, తదితరాలకు జాతీయ రహదారులు, విమానాశ్రయాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఖర్చు చేసింది. అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించిన తర్వాత నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో దారాదత్తం చేసేది మళ్లీ కార్పొరేటర్కే. ఇంత చేస్తున్నా వీరి సంపదన దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా? వీరి అప్పు 87.13 లక్షల కోట్లు. ఇది అన్ని రాష్ట్రాల అప్పుల కంటే అత్యధికం. కేంద్ర రాష్ట్రాల అప్పు జీడీపీలో 81% అని, ఇది ప్రమాదకరమని అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నమాట. ఈ పేరుతోనే విద్యుత్, ఆస్తితో సహా పన్నుల భారం, సంక్షేమ పథకాల కోతకు, హామీల ఎగవేతకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. వీటిపై ఉద్యమించాల్సింది 99% ఉన్న ప్రజానికమే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.